కరెంటు బిల్లు కట్టడానికి ఎలా అని ఆలోచిస్తున్నారా? మొన్నటి వరకు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా కట్టి ఇప్పుడు కట్టడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? సులువుగా తక్కువ టైంలో ఇంట్లోనే ఉండి లేదా మీ మొబైల్ ఫోన్లోనే ఫోన్పే యాప్ ద్వారా పవర్ బిల్ ఎలా కట్టాలన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం tgsouthernpower.org అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. అంటే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సదరన్ పవర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. చూడండి, అలర్ట్ టు అవర్ కన్జ్యూమర్స్, ఆల్ కన్జ్యూమర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు మేక్ మంత్లీ కరెంట్ బిల్ పేమెంట్స్ త్రూ ఎగ్జిస్టింగ్ ఛానల్స్ TGSPDCL వెబ్సైట్ అని ఇక్కడ ఇచ్చారు చూసారా, ఇది క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే మీకు పే బిల్ ఆన్లైన్ ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ మీ యూనిక్ సర్వీస్ నెంబర్ అంటే మీ కరెంట్ బిల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేయండి, టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. చూసారా, మీ బిల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ అమౌంట్ అని ఉండి పక్కన క్లిక్ హియర్ టు పే అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. కంపల్సరీ అమౌంట్ చూసుకోండి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. టీ వాలెట్, టీఏ యాప్స్ కూడా ఉన్నాయి, కానీ మనం బిల్ డెస్క్ యాప్ తీసుకుందాం. ఇది ఈజీగా మనం బిల్ కట్టడానికి ఉపయోగపడుతుంది. బిల్ డెస్క్ యాప్ క్లిక్ చేసిన తర్వాత మీ యూనిక్ సర్వీస్ నెంబర్ ఇచ్చి ఈమెయిల్ ఇచ్చి మేక్ పేమెంట్ అన్నది క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు చూపిస్తుంది. ఇక్కడ అమౌంట్లో కరెక్ట్గా అమౌంట్ ఉందా లేదో చూసుకొని లేదా టైప్ చేసుకొని సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే కొట్టండి. మీకు ఇక్కడ క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, క్యూఆర్ కోడా, ఇంటర్నెట్ బ్యాంకింగా, వాలెటా ఇవన్నీ అడుగుతుంది. మనం క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మేక్ పేమెంట్ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ బిల్ కరెక్ట్గా వచ్చాక ప్రొసీడ్ విత్ పేమెంట్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది. మన ఫోన్పే ఓపెన్ చేసుకొని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి బిల్ పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది, బిల్ కూడా ఓపెన్ అవుతుంది. ఆ బిల్ని సేవ్ చేసుకోండి.